యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలుస్తుంది. నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి. ఈ యొక్క వీడియోలో లేజరోపాఖ్యానం ఆత్మజ్ఞాన దృష్టికోణంలో అనేటువంటి ఈ యొక్క శీర్షికలో రెండవ శీర్షిక చెప్తున్నాను. లేజరోపాఖ్యానం ఆత్మజ్ఞాన దృష్టికోణంలో లేజర్ సాంకేతిక పరిజ్ఞానం. లేజరు కరదీపిక భౌతికంగా బ్రతికి ఉన్నటువంటి స్త్రీ పురుషుల మానవ దేహాలతో పోల్చవచ్చు అన్నమాట. అది ఎలానో ఈ యొక్క స్లైడ్లో నేను వివరిస్తాను. మానవ దేహానికి వచ్చేసరికి ఉన్న మానవ దేహం ఒకే ఒక మానవ దేహం, అంటే అది స్త్రీ అయినా పురుషుడైనా నపుంసకుడైనా దేహాలు వేరే వేరేగా ఉన్నా కానీ అందులో ఉండేటువంటి కొన్ని భాగాలు మాత్రమే మారుతాయి. మిగిలిన అన్నీ సర్వసాధారణంగానే ఉంటుంది. మానవ దేహానికి వచ్చేసరికి ఉన్న ఒకే మానవ దేహం లేజర్ మరియు కాంతి మూలాలలాగా పనిచేస్తాయి. లేజర్ కాంతిలో ఏ విధంగా అయితే 3 విడిభాగాలు ఉంటాయో, అంటే క్రియాశీలక యానకము, ఆప్టికల్ పంపింగు, ఆప్టికల్ రెసోనేటరు అలా 3 భాగాలు ఉంటాయో, అదేవిధంగా జీవాత్మ నివాసం ఉన్నటువంటి మానవ దేహాలలో కూడా 3 విభాగాలు ఉంటాయన్నమాట. కాంతి మూలం కోసం 3 విభాగాలు ఉంటాయి. ఇంతకుముందు స్ఫూరక పత్రం అంటే స్లైడ్ అన్నమాట. ఇంతకుముందు స్లైడ్లో మనము మానవ శరీరం అనే కరదీపిక నుంచి మనోబుద్ధి అహంకారాల రూపంలో వెలువడే కాంతి వ్యక్తిని బట్టి అవుతూ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఇంతకుముందు వీడియోలో ఎవరైనా చూడకపోతే మీరు వీక్షించవచ్చు. అలాగే లేజర్ కాంతి నిశ్చలంగా అయి ఉంటుంది. కానీ లేజర్ కాంతి అనేది నిశ్చలంగా ఒక సన్నటి రుజు మార్గంలో ప్రవహిస్తుంది. అదే సాధారణ వెలుగు వచ్చేసి బల్బు నుంచి వచ్చేటువంటి వెలుగు అవన్నీ కూడా అవి ఇన్కోహరెంట్ సోర్సెస్ అని అంటారు. సంబద్ధత లేనటువంటి అసంబద్ధంగా ఉన్నటువంటి కాంతి మూలాలు. కానీ లేజర్ వచ్చేసి సంబద్ధతతో కూడుకున్నటువంటి కాంతి మూలం అన్నమాట. తర్వాత సాధారణమైనటువంటి కాంతి, లేజర్ కాంతి, అలాగే విచలితమైనటువంటి మనస్సు, నిశ్చలమైనటువంటి మనస్సు, వీటి గురించి మనము ఈ యొక్క చిత్రపటాలలో మనం చూడొచ్చు. ఆర్డినరీ లైట్ అంటే ఇది ఒక సాధారణ బల్బు నుంచి వచ్చేటువంటి కాంతి. అలాగే లేజర్ కాంతి అంటే అది సంబద్ధతతో కూడుకున్నటువంటి కాంతి. మనం చూడొచ్చు ఒక సన్నటి ఈ సరళ రేఖ రూపంలో పోతూ ఉంటుంది. నిజానికి అది సరళ రేఖ కాదు, ఒకనొక వేవ్ అన్నమాట, ఒకనొక తరంగము. కానీ మన కంటికి అది సరళ రేఖలాగా గోచరమవుతుంది. అలాగే మనము ఇక్కడ విచలితమైనటువంటి మనస్సు యొక్క ఆలోచనలే కాంతి అన్నమాట. అలాగే విచలితమైనటువంటి గందరగోళంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క మనస్సు ఎలా ఉంటుందో తర్వాత చిత్రపటంలో మనం చూడవచ్చు. అలాగే యోగంలో నిశ్చలమైనటువంటి యోగ సాధకుడికి మనస్సు ఎలా ఉంటుందో ఆ తర్వాత ఉండేటువంటి చిత్రపటంలో మనము చూడవచ్చు. ఈ విధంగా మనము లేజర్ కాంతిని మానవుని యొక్క శరీరాన్ని ఒక ఘటం, అంటే బల్బులాగా, ఘటం కాదు, ఒకనొక కరదీపికలాగా, నిజంగానే మన సంస్కృత భాషగానే మనం పరిశీలిస్తే కరదీపిక అనే హఠయోగ కరదీపిక అనేటువంటి ఒక గ్రంథం కూడా ఉంది మనకు. వలయం, మాయ,
మాయం, కాయ, కాలం, జాలం, జలం. ఇప్పుడు కానీ మనం పరిశీలిస్తే మనకు అప్పుడప్పుడు అనేక మంది ప్రవచనకర్తలు అలాగే అనేక మంది పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారనమాట. పరమాత్మతత్వము నిత్యమైన శుద్ధమైన వక్రాలు వృత్తాలు లేనటువంటి కాంతితత్వము. అటువంటి నిత్యమైన శుద్ధమైన వక్రాలు వృత్తాలు లేనటువంటి కాంతి తత్వము రెండు లేదా అంతకంటే ఎక్కువ పరస్పర దిశలలో కంపిస్తే లేదా భ్రమిస్తే లేదా చలిస్తే ఒక లూప్ అంటే ఒక వలయం ఏర్పడుతుంది. చూడండి, సంస్కృత భాష యొక్క గొప్పతనము వలయం ఏర్పడింది కాబట్టి అహంకారంతో కూడుకున్నటువంటి జీవుడికి విశ్వ సంసారం అనే మాయ అనే వలలాగా గోచరమవుతుంది. ఈ చిత్రపటంలో మనం కానీ చూస్తే పరమాత్మ అనే జాలరి మాయ అనే వలలను విసిరి జీవులను జనన మరణ చక్రాలలో ఉంచేలా చేస్తాడు. కానీ ఆ పరమాత్ముని యొక్క పాదాలు స్పృశిస్తే ఆ చేపలు పట్టే వల యొక్క ప్రభావము చాలా తక్కువగా ఉంటుంది. కానీ అదేవిధంగా జీవులు కూడా పరమాత్మ తత్వాన్ని, పరమాత్మ అంటే ఆ యొక్క తత్వాన్ని, ప్రతి ఒక్క దైవంలో ఉండేటువంటి పరమతత్వాన్ని తెలుసుకొని ఆ మోక్షం పొందుతారు. అదే ఇతర మతాలకు మన సనాతన ధర్మానికి ఉండేటువంటి వ్యత్యాసం. ఇక్కడ తత్వం అనేది ప్రధానం అన్నమాట. తత్వసహితంగా అన్నీ ఉన్నది ఒక పరమాత్మే అని మనం చెప్పుకుంటాము. మనకు వేరే విధంగా వేరే దేవతలు ఇలా చెప్పుకుంటూ ఉంటారు. కానీ తత్వం ఒకటి, సత్యం ఒకటేనమాట. ఏమిటి ఆ సత్యం అంటే జీవాత్మ పరమాత్మ యొక్క స్వరూపుడు. అంటే మనిషే సాధారణమైన మనిషే ఆత్మయోగము జ్ఞానయోగము చెందినప్పుడు అతను పరమాత్మ స్థాయికి వృద్ధి చెందుతాడనమాట. అలాగే లేజరు కరదీపికలో బ్రతికి ఉన్న స్త్రీ పురుషుల మానవ దేహాలతో పోలిక. ఒకటి పరస్పర విరుద్ధ దశలో ఉండేటువంటి చిత్శక్తి కారణంగా పరస్పర విరుద్ధ దశలో ఉండే చిత్శక్తి కారణంగా అహంకారమైన జీవాత్మ ఇది ఆప్టికల్ పంప్ లాగా పనిచేస్తుంది. మనకు ఈ లేజర్ కరదీపికతో బతికి ఉన్న స్త్రీ పురుషుల యొక్క మానవ దేహాల యొక్క పోలిక ఈ యొక్క స్ఫూరక పత్రంలో నేను చెప్తున్నాను. అందులో మొదటిది వచ్చేసి పరస్పర విరుద్ధ దిశలో ఉండేటువంటి చిత్శక్తి, అది ఆప్టికల్ పంప్ లాగా పనిచేస్తుంది. 2 క్రియాశీలక యానకము, అనుమయ వాయువులైనటువంటి ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ మొదలుకొని నాగ, కూర్మ, దేవదత్త, ధనంజయ, కృకర ఇత్యాది పంచవాయువులు కలిపి మానవ దేహంలో క్రియాశీలక యానకంగా పనిచేస్తుంది. 3 ఆప్టికల్ రెజోనేటర్ మానవుడిలో ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఆప్టికల్ రెజోనేటర్ వచ్చేసి వర్తమాన జన్మలో లేదా పూర్వ అనుభవాల కారణంగా ఏర్పడిన జ్ఞానం మరియు కర్మ మిళితమైన మనస్సు, బుద్ధి, అహంకారములు ద్వారా దీంతో పోల్చవచ్చు అన్నమాట. అందుకే మానవుని యొక్క మనస్సు అద్దము లాంటిది అని అన్నారు. మన అనేక గ్రంథాలలో మానవుని యొక్క మనస్సు అనేది ఈ యొక్క పరమాత్మ విశ్వం యొక్క దర్పణం అని అన్నాడు. ఎందుకంటే విశ్వం అనేది కూడా మళ్ళా పరమాత్మ స్వరూపమే అని మనకు పవిత్ర గ్రంథాలన్నీ ఘోషిస్తూ ఉన్నాయి. మానవ శరీరంలో కూడా ఏ అంశాలు ఏ విధంగా ఒక్కొక్కటి ఆప్టికల్ పంపింగు, గెయిన్ మీడియా, ఆప్టికల్ రెజోనేటర్ తర్వాత వచ్చే ఎలా అవుతాయో అనే విధంగా అది తర్వాత స్లైడ్లో తెలుసుకుందాము. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పాను చాలా స్లైడ్స్లో, కానీ నేనే కాదు ఎవరైనా మహాత్ములైనటువంటి వాళ్ళు ఎవరైనా చెప్తారు అదేవిధంగా. ఎందుకంటే మానవ దేహంలోనే సర్వశాస్త్రాలు, సాంకేతిక పరిజ్ఞానాలు, దేవతలు అందరూ మానవ దేహంలోనే ఉన్నారన్నమాట. అది నిరూపించేదానికోసమే ఇటువంటి
వీడియోలు నేను చేస్తున్నాను అన్నమాట. చిత్శక్తి ఏ విధంగా ఆప్టికల్ పంప్ లాగా పనిచేస్తుంది అనంటే ఈ యొక్క స్ఫూరక పత్రంలో నేను వివరిస్తున్నాను. ఆప్టికల్ లేజర్లో పంప్ లాగా బ్యాటరీ ద్వారా వెలిగే ఫ్లాష్ ల్యాంప్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఫ్లాష్ ల్యాంప్ ద్వారా సాధారణ కాంతి వెదజల్లుతూ ఉంటుంది. కర్మ వలయం ఎంత ఎక్కువగా ఉంటే అంత విచలితంగా మనస్సు, బుద్ధి, అహంకారము ద్వారా చిత్త చాంచల్యము అంత ఎక్కువ ఉంటుంది. అలాంటి ఆ యొక్క వెదజల్లేటువంటి ఫ్లాష్ ల్యాంపే ఈ యొక్క సాధారణమైనటువంటి ల్యాంప్. అలాంటి ఆత్మల యొక్క ఆరా అంటే కాంతి క్షేత్రం కూడా విచ్చలవిడిగా, చంచలంగా, బలహీనంగా ఉంటుంది. సాధారణ 60 క్యాండిల్స్ బల్బు కానీ నుంచి వచ్చే కాంతి, ఒక మైనపు ఒత్తి నుంచి వచ్చేటువంటి కాంతి, లేదా లేజర్ కానీ ఏ విధమైనటువంటి కాంతి మూలాల ద్వారా వచ్చేటువంటి కాంతి విచలితమై ఉంటుంది. బల్బు కానీ, క్యాండిల్ కానీ, ట్యూబ్లైట్ కానీ ఇలాంటి మూలాలలో వెదజల్లేటువంటి కాంతి అన్ని దిశలలో ప్రసారమవుతుంది. అదేవిధంగా లోపల కర్మ మూట ఎంత ఎక్కువగా ఉంటే అంత పరిపరి విధములుగా, అంత చంచలంగా మనోబుద్ధి, అహంకారాలు ఉండి మానసిక బలహీనతలు కలిగి ఉంటారు. తర్వాత ఈ యొక్క లేజర్లో పంప్ లాగా పనిచేసేటువంటిది బ్యాటరీ. పంప్ లాగా పనిచేసేటువంటి ఫ్లాష్ లైట్. ఆ ఫ్లాష్ లైట్ ఎలా పనిచేస్తుందంటే బ్యాటరీ ద్వారా పనిచేస్తుంది. చిన్న బ్యాటరీ ఉంటుంది, ఆ చిన్న బ్యాటరీ ద్వారా పనిచేస్తుంది. పెద్ద లేజర్ అయితే పెద్ద బ్యాటరీ పెడతారు, ఇంకా పెద్ద లేజర్ అయితే విద్యుత్ శక్తి పెడతారనమాట. అక్కడ మనకు విద్యుత్ వలయం అనేది అవసరమవుతుంది, ఇక్కడ కర్మ వలయం అనేది అవసరమవుతుంది. ఇందాక స్ఫూరక పత్రంలో చెప్పుకున్నాము కదా, కర్మ అనే దాంతోనే మనము ఈ యొక్క స్ఫూరక పత్రంలో చెప్పుకున్నాము కదా, కర్మ అనే వలయం ద్వారా మనము ఈ యొక్క దేహాలలో బంధింపబడుతూ ఉంటాము. అదేవిధంగా మనకు ఇక్కడ కర్మ ఉంది కాబట్టి మనకు ఆ యొక్క వలయం అనేది ఏర్పడుతుంది. నిరంతరము ఆ చిత్శక్తి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. తర్వాత వాయుతత్వమైనటువంటి శ్వాసక్రియ ఏ విధంగా గెయిన్ మీడియా లాగా పనిచేస్తుంది. తర్వాత లేజర్ లైట్లో ఉండేటువంటి విడిభాగం వచ్చేసి గెయిన్ మీడియా. లేజర్ కరదీపికలో గెయిన్ మీడియా లేదా యాక్టివ్ మీడియా యొక్క పని కాంతిని ఉత్తేజితపరచడము, అంటే స్టిమ్యులేట్ చేయడం అన్నమాట. ప్రవర్ధితం చేయడం అన్నమాట, అంటే యాంప్లిఫై చేయడం అన్నమాట చేస్తూ ఫ్లాష్ ల్యాంప్లో ఉన్నటువంటి నుంచి వచ్చేటువంటి శక్తిని రెట్టింపు చేస్తుంది అన్నమాట. చంచల తత్వంతో ఉన్నటువంటి మనోబుద్ధి, అహంకార అంశాలు ఎప్పుడైతే ధ్యానయోగం సాధన చేస్తాయో, అంటే మనస్సు శ్వాస అనే వాయువులో లీనం చేయడం అభ్యసిస్తుందో అప్పుడు చంచల తత్వంతో ఉన్నటువంటి మనోబుద్ధి, అహంకార అంశాలు నిశ్చల తత్వం పొందుతాయన్నమాట. ఏ విధంగా పొందుతాయంటే, మనము ధ్యానయోగ సాధన చేసినప్పుడు మనం ఎటువంటి ధ్యాన సాధన చేసినా కానీ, భక్తి యోగంతో భగవన్నామ స్మరణ చేసినా కానీ కొంతకాలానికి చంచల బుద్ధి పోయి నిశ్చల బుద్ధి పోతుంది. ఆ నిశ్చల బుద్ధి పోయినప్పుడు నిస్సందేహంగా మనకు ఆ మనస్సు అనేది, విచలితమైనటువంటి మనస్సు అనేది ఈ నిశ్చల మనస్సుకు వస్తుందన్నమాట. ధ్యానయోగ సాధన బాహ్యంగా ఉన్న వ్యక్తుల ప్రేరణ ద్వారా, అంటే స్టిమ్యులేట్ చేస్తే వచ్చేది కాదు, ఎవరికి వాళ్ళే స్వయం ప్రేరణ పొంది చేసేది. విచలితమైనటువంటి శ్వాస, విచలితమైనటువంటి మనస్సు ఎప్పుడు బలహీనంగానే ఉంటాయి. మనంగానే పరిశీలిస్తే లేజర్ లైట్కి ఎంత వోల్టేజ్ పెడుతున్నామో, చిన్న లేజర్ లైట్కి అంతకంటే ఎక్కువ వోల్టేజ్ పెట్టేటువంటి మన విద్యుత్ శక్తి బల్బులు కానీ
వీటిలలో శక్తి అనేది విచలితమవుతుంది కాబట్టి అది బలహీనంగా ఉంటుంది. కొన్ని లేజర్లు ఉపయోగించి మనము పెద్ద పెద్ద రాళ్లను వీటిని కట్ చేస్తూ ఉంటారు. అంటే శక్తిని కేంద్రీకృతం చేస్తారు లేజర్లో. ఏ విధంగా అంటే తర్వాత స్లైడ్లో తెలుసుకుందాము. అదేవిధంగా ఏ విధంగా అయితే లేజర్లో శక్తిని కేంద్రీకృతం చేసి శక్తివంతమైనటువంటి కాంతి, ప్రచండమైనటువంటి కాంతిని జనింపజేస్తారో అదేవిధంగా మానవులు కూడా వారి యొక్క మనస్సు అంటే ఇక్కడ కాంతి అన్నమాట. ధ్యానయోగం చేసినప్పుడు ఆ యొక్క కాంతి అనేది విచలితం కాకుండా నిశ్చలమయ్యి ఒకే చోట కేంద్రీకృతమయ్యి శక్తివంతమైనటువంటి ఆరా అనేది ఏర్పడుతుంది అన్నమాట. లేజర్ కాంతిలో పాపులేషన్ ఇన్వర్షన్ అనేది ఉంటుందన్నమాట. అలాగే ధ్యాన సాధనలో తురీయ స్థితి అనేది ఉంటుంది. అందుకే మనం మహానుభావులకి తురీయ స్థితిలో ఉండాలి అని చెప్తూ ఉంటారు. క్రియాశీలక యానకం అనేది క్రియాశీలక యానకం చేసే ముఖ్యమైన పనులలో పాపులేషన్ ఇన్వర్షన్ ఒకటి. పాపులేషన్ ఇన్వర్షన్ అనగా మీడియా అంటే యానకం యొక్క క్రియాశీలక యానకం అంటే అందులో గ్యాసెస్ ఉంటాయి, కొన్ని లిక్విడ్స్ ఉంటాయి. అవసరాన్ని బట్టి ఏ యొక్క పదార్థాన్ని ఉపయోగిస్తారనమాట. అప్పుడు గ్రౌండ్ స్టేట్లో ఉండే ఎలక్ట్రాన్లు ఎక్సైటెడ్ స్టేట్లోకి వెళ్తాయి అన్నమాట. ఎక్సైటెడ్ స్టేట్లో అంటే స్వస్థానాన్ని వదిలి ఉన్నత స్థానాలకి వెళ్తాయన్నమాట, ప్రకంపనలో చెందుతాయి. అప్పుడు ఎలక్ట్రాన్లు ఎక్సైటెడ్ స్టేట్లో ఎక్కువ స్వస్థానం ఉన్నటువంటి గ్రౌండ్ స్టేట్లలో తక్కువ ఎలక్ట్రాన్లు ఉంటాయి. దీన్నే పాపులేషన్ ఇన్వర్షన్ అంటారు. యోగ సాధన చేసినప్పుడు కూడా మానవుని యొక్క శక్తి క్షేత్రము, ఎనర్జీ లెవెల్స్ ఉద్దీపన చెందుతాయి. అప్పటి వరకు సాధారణ మానవుడిగా ఉన్నటువంటి సాధారణ దేహము నేను అనుకున్నటువంటి మానవుడు ఎప్పుడైతే యోగ సాధన చేస్తాడో, ఎప్పుడైతే తన యొక్క కేంద్రీకృతం అనేటువంటి దృష్టిని కేంద్రీకృతం చేస్తాడో అప్పుడు కేంద్రీకృత వృత్యాలు అంటే కాన్సంట్రిక్ సర్కిల్స్ అలా మానవుడు స్థూల చైతన్య స్థితి నుంచి సూక్ష్మ చైతన్య స్థితికి ఎక్స్పోజ్ అవుతాడు. ఎప్పుడైతే అలా చిత్తంలో యోగమయమైనటువంటి మనస్సు ఎలా కావాలి అంటే అలా లేజర్ కాంతిలాగా వంచవచ్చు, లేదా ఒకే బిందువు మీద దృష్టి సారించి అస్త్రాలులాగా మనం ప్రయోగం కూడా చేయవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు మనము అప్పుడప్పుడు యూట్యూబ్ వీడియోలలో చూస్తూ ఉంటాము, కొందరు లైట్ని ఒక లేజర్ లైట్ని లెన్స్లోకి పంపిస్తే అది ఖచ్చితత్వంతో కూడుకున్నటువంటి పుటాకార ప్రతిబింబాన్ని మనకు చూపిస్తుంది. అలాగే మనం కొన్ని వీడియోలలో చూస్తూ ఉంటాము, శక్తివంతమైన లేజర్ని ఒక రాయి పైన పెడితే 3D ప్రింటింగ్ చేసేస్తుంది అన్నమాట, రాయిని మలుస్తుంది. అలాగే ఇలా చాలా మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ మనము దక్షిణామూర్తి స్వామి యొక్క స్తోత్రాన్ని మనము ఒకసారి స్మరించుకుందాము. విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయ బహిర్వోభూతం యదా నిద్రయ యస్సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానామమే వాగ్విదం తస్మై శ్రీ గురవే నమః ఇదం దక్షిణామూర్తయే. ఈ యొక్క శ్లోకంలో మనకు స్పష్టంగా చెప్తున్నారు, విశ్వం అనేది మానవుని యొక్క దర్పణము, మానవుని యొక్క మనస్సు యొక్క దర్పణము. అంటే రెండు రకాలుగా చెప్పవచ్చు ఇది. ఎందుకంటే మానవుడు వచ్చేసి విశ్వం యొక్క ప్రతిబింబము అని చెప్పుకోవచ్చు, అలాగే విశ్వం వచ్చేసి మానవుని యొక్క ప్రతిబింబము అని కూడా చెప్పుకోవచ్చు. ఇది యోగ సాధన ఉచ్చ స్థాయిలో చేసినటువంటి మానవులకు అర్థమైపోతుంది. ఇది ఎవరైనా చేయొచ్చు, మహానుభావులు అంటూ ప్రత్యేకంగా ఎవరు ఉండరు.
అలా తురీయ స్థితిలో మనస్సు, బుద్ధి, అహంకారము ఏకాత్మగా చిత్తమై ఉంటాయి కాబట్టి ఆ స్థితిలో ఆ చైతన్యమే మనస్సు, బుద్ధి, అహంకారంలాగా ప్రవర్తిస్తుందన్నమాట. తురీయ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు మనస్సును బుద్ధిలో లయమైపోతుంది, బుద్ధి అహంకారంలో లయమైపోతుంది, అహంకారం చిత్తంలో లయమైపోతుంది. కాబట్టి కేవలం చిత్తం మాత్రమే నిలిచిపోతుంది అన్నమాట. తురీయ స్థితిలోకి చేరుకోవాలి అంటే లేదా చేరుకున్న తర్వాత చిత్తం విశ్వంతో అనుసంధానం అనునాదం కావాలి. ఈ తురీయ స్థితిలో చైతన్యానికి విశ్వం దర్పణంలాగా, తాను విశ్వానికి యొక్క ప్రతిబింబంలాగా, విశ్వం తన ప్రతిబింబంలాగా, తాను దర్పణంలాగా ఉంటుందన్నమాట. నిజానికి తాను అనేది లేదు కదా, ఎందుకంటే విశ్వమే మానవుని యొక్క ప్రతిరూపము. విశ్వం ఇట్లా కాలరూపంలో మానవుణ్ణి, కర్మరూపంలో మానవుణ్ణి నడిపిస్తూ ఉంటుంది. ఇది అత్యంత ఉత్కృష్టమైనటువంటి స్థితి. లేజర్లో ఉన్న ఆప్టికల్ రెజోనేటర్స్ అనే అద్దాలు మానవ శరీరంలో ఏవి అనంటే దాన్ని మానవ శరీరంలో మానవ శరీరంలో అహంకారము మరియు కర్మల ద్వారా ఏర్పడ్డ మనస్సు ఆప్టికల్ రెజోనేటర్గా పనిచేస్తుంది. ఇక్కడ 2 లేదా అంతకంటే ఎక్కువ సంభావ్యతలు అనంతమై ఉంటాయి. ఎందుకంటే ఒక్కో వ్యక్తి సందర్భాన్ని బట్టి ఒక్కోలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి గుణ కర్మల ఆధారంగా మనకు రకరకాల సంభావ్యతలు జరుగుతాయి. ఎందుకంటే ఒక్కొక్కని యొక్క ఒక్కొక్క జీవాత్మ యొక్క కర్మ చరిత్ర, కర్మ పరంపర అనేది ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒకవేళ జీవి అనేవాళ్ళు తురీయ స్థితిలో ఉంటే, అంటే ఒకవేళ జీవాత్మ అనేవాళ్ళు తురీయ స్థితిలో లేకుంటే చంచల బుద్ధి బుద్ధితో తక్కువ శక్తితో ఉంటాడు. అహంకారంతో మరియు కర్మల ద్వారా ఏర్పడ్డ మనస్సు, బుద్ధి, అహంకారము ఆప్టికల్ రెజోనేటర్ లాగా పనిచేస్తాయన్నమాట. వ్యక్తుల యొక్క దృష్టికోణం బట్టి ఆప్టికల్ రెజోనేటర్ కొంత బయటకు మనస్సు రూపంలో రిఫ్లెక్ట్ కావడం, కొంత లోపలే అంతఃకరణ ఏర్పడి వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదపడుతుంది. నిర్మాణం కావడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే కొత్త అనుభవాలు వస్తూ ఉంటాయి కాలంలో. ఆ జీవాత్మ జన్మ తర్వాత జన్మలో, ఈ జన్మలో కొన్ని అనుభవాలు వస్తాయి, తర్వాత జన్మలో కొన్ని, అవి అంతఃకరణంలో లోడ్ అయి ఉంటాయి అన్నమాట, అప్డేట్ అయి ఉంటాయి. అలా అప్డేట్ అయినటువంటి ద్వారా మళ్ళీ అతను కొత్త జ్ఞానాన్ని పొందుతూ ఉంటాడు. అలాగే పాత జ్ఞానాన్ని, పాత సత్యాలను వదిలేసుకుంటూ ముందుకు పోతూ ఉంటాం అన్నమాట. ఇది నియంత్రణ లేనటువంటి కాంతి మూలాలైన క్యాండిల్ లేదా బల్బు లాగా లేదా ఫ్లడ్ లైట్ లాగా పనిచేస్తుంది. కర్మ అనేది అంటే విచలితమైనటువంటి ఆత్మ యొక్క ఆరా లేదా వచ్చేటువంటి అటువంటి ఆత్మలో నుంచి అటువంటి శరీరాలలో నుంచి వచ్చేటువంటి కాంతి వచ్చేసి ఈ విచలితంగానే ఉంటుందన్నమాట. ఏ విధంగా అంటే సాధారణ కాంతి మూలాలలాగా. తర్వాత లేజర్లో ఉన్నటువంటి ఇంకా దాని యొక్క కొనసాగింపుగా నేను చెప్తున్నాను. లేజర్లో ఉన్నటువంటి ఆప్టికల్ రెజోనేటర్స్ అనే అద్దాలు మానవ శరీరంలో ఏవి? ఒకవేళ జీవి తురీయ స్థితిలో ఉంటే చంచల మనోబుద్ధులు ఉండవు. తన యొక్క వ్యక్తిత్వాన్ని అహంకార రూపంలో నిలబెట్టుకునేంత శక్తి మాత్రమే తీసుకొని అదే లేజర్లో అయితే దర్పణము 100% పరావర్తనం చెందుతుంది. ఇంకొక దర్పణం వచ్చేసి 98% మాత్రమే పరావర్తనం చెందే దర్పణాలతో పరిగణించుకోవచ్చు. 100% పరావర్తనం చెందే దర్పణంగా శక్తిని పరిగణించుకోవచ్చు. 98% పరావర్తనం చెందేటువంటి
దర్పణంగా వ్యక్తిని కూడా పరిగణించుకోవచ్చు. సందర్భాన్ని బట్టి అటు ఇటుగా మారుతుంది, అటుగా మారుతుంది. ఇదే తత్వాన్ని మనము శక్తి తత్వంలో మనం చూడవచ్చు. అలాగే దాంట్లో వచ్చేసి అమ్మవారిని అయ్యవారిగా కూడా కొలుస్తారు, అయ్యవారిని అమ్మవారిలాగా కొలుస్తారు. ఇదే అన్నమాట. వ్యక్తి శక్తిగా అవుతుంది, శక్తి వ్యక్తిగా అవుతుంది. వ్యక్తి అని అంటే ఇక్కడ శివుడు, మన యొక్క వైదిక భావజాలంలో చూస్తే శివుడు అనమాట. సనాతన వైదిక దృష్టికోణంలో చూస్తే శివుడు. అదే యోగ శాస్త్రంలో కూడా అదే చెప్పబడుతుంది. ఇక్కడ కూడా మనకు మనం ఒక లేజర్ కాంతిని ఉపయోగించి ఒక లేజర్ కాంతిని ఉపయోగించి ఒక పెద్ద రాయిని మనము మలుస్తున్నాం అనుకో, ఒక శిల్పంలాగా మలుస్తున్నాం అనుకో, అప్పుడు శక్తి అనేది కాంతి అవుతుంది. ఆ కాంతి అనేది దానిపైన పడినప్పుడు, ఆ రాయి పైన పడినప్పుడు దానికి సంబంధించినటువంటి రూపం రావాలి అని అంటే మనకి ఇక్కడ లోపల ఉండేటువంటి వ్యక్తులు ద్వారా మలిచినటువంటి సాఫ్ట్వేర్లు ఆధారపడతాయి అన్నమాట. సాఫ్ట్వేర్లు అనేది ఒకనొక ప్యాకేజ్, కర్మ ముద్ద. అది తురీయ స్థితిలో ఉన్న జీవి సందర్భాన్ని బట్టి వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి కోసం మాత్రమే శక్తిని వ్యక్తిగా మార్చుకుంటూ ఒకే కంట్రోలర్ అన్నమాట. ఇంతటితో ఈ వీడియో సమాప్తము. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపచేయండి. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్రకృతి సంస్కృతి